సమాచారం. ఆంధ్రప్రదేశ్ అంశాలు. తిదేదే చైర్మన్‌గా బీఆర్ నాయుడు. తిరుమల, తిరుపతి దేవస్థానాల తిదేదే ధర్మకర్తల మండలిని 24 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా టీవీ5 ఛానల్ అధినేత బీఆర్ నాయుడిని నియమించింది. సభ్యులుగా 3 ఎమ్మెల్యేలతో పాటు వివిధ రంగాల నుంచి మరో 20 మందికి అవకాశం కల్పించింది. పాలక మండలిలో తెలంగాణ నుంచి 5, కర్ణాటక నుంచి 3, తమిళనాడు నుంచి 2, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఒక్కొక్కరుగా చొప్పున ఉన్నారు. నన్నూరి నర్సిరెడ్డి, మల్లెల రాజశేఖర్ గౌడ్, వైద్యం శాంతారాం, తమ్మిశెట్టి జానకీదేవి తదితరులకు తిదేదే సభ్యులుగా అవకాశం కల్పించారు. తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ జస్టిస్కు సభ్యుడిగా బాధ్యతలు అప్పగించారు. ఒక ప్రవాసాంధ్రునికి కూడా అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 4.14 కోట్లు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2025కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం 2024 అక్టోబర్ 29న ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ఏపీలోని ఓటర్ల సంఖ్య 2024 మే 13 నాటికి 4,14,01,887 మంది ఉన్న ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 4,14,20,935కు చేరింది. ఇందులో పురుషులు 2,03,47,738, మహిళలు 2,10,69,803, థర్డ్ జెండర్ 3,394 మంది ఉన్నారు. ఒకే రోజు 13,326 గ్రామ సభలు వరల్డ్ రికార్డ్ యూనియన్ సంస్థ గుర్తింపు. ఒకే రోజు అత్యధిక గ్రామ సభలు నిర్వహించినందుకు గాను ఏపీ పంచాయతీరాజ్ శాఖకు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ సంస్థ రికార్డు పత్రం మెడల్ను ప్రకటించింది. 2024 ఆగస్టు 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించుకుంది. ఏపీపీఎస్సీ కొత్త చైర్పర్సన్గా అనురాధ. ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధను నియమించారు. 2024 అక్టోబర్ 23న రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూ గత 2023 అక్టోబర్ నెలాఖరున అనురాధ పదవీ విరమణ చేశారు. ఏఆర్ అనురాధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్గా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్గా గుర్తింపు పొందారు. గతంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా, విజిలెన్స్ డీజీగా, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పలు కీలక శాఖలు ఆమె నిర్వహించారు. ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 2 ప్రమాణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెనుతురుమల్లి గోపాలకృష్ణారావు ప్రమాణం చేశారు. 2024 ఆగస్టు 28న హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేష్ చంద్ర లడ్హా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా 2024 జూలై 2న నియమితులయ్యారు. ఈయన 1998 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఏపీ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ 2024 జూన్ 18న నియమితులయ్యారు. ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులు కావడం ఇది రెండోసారి. 2016లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆయన ఏజీగా సేవలందించారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో జన్మించిన దమ్మలపాటి 1991లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. టీటీడీ కొత్త ఈవోగా శ్యామలరావు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవోగా ఐఏఎస్ అధికారి జె శ్యామలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్యామలరావును ఈ పదవిలో నియమిస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ 2024 జూన్ 14న ఉత్తర్వులు జారీ చేశారు. టీడీటీ మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డి సెలవులపై వెళ్లడంతో శ్యామలరావును నియమించారు. 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్యామలరావు మొదట అసోం కేడర్కు కేటాయించబడ్డారు. 2009
లో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఆయన విశాఖ కలెక్టర్, ఏపీఎంఎస్ఐడిసి ఎండి, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ఎండిగా పనిచేశారు. శ్యామలరావు మున్సిపల్ శాఖలో ఎక్కువ కాలం పనిచేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ను, విజయవాడ పోలీస్ కమిషనర్గా పిహెచ్డి రామకృష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం 2024 ఏప్రిల్ 24న ఆదేశాలు జారీ చేసింది. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. జమ్మూ కశ్మీర్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ఖమ్మం ఏఎస్పీగా తన తొలి పోస్టింగ్ పొందారు. ఏపీ హైకోర్టు ఏఎస్జీగా నరసింహ శర్మ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్రం తరపున వాదనలు వినిపించేందుకు అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఏఎస్జీగా సీనియర్ న్యాయవాది బి నరసింహ శర్మను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఏఎస్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు అదనంగా ఏపీ బాధ్యతలను అప్పగించింది. నవంబర్ 15 నుంచి 6 నెలలు లేదా రెగ్యులర్ ఏఎస్జీని నియమించే వరకు నరసింహ శర్మ ఆ బాధ్యతలో కొనసాగుతారు. 1959 నవంబర్ 22న పుట్టిన శర్మ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాల్లో ఎన్నికల పాఠం. 100% పోలింగ్ కావాలంటే విద్యార్థుల పాత్ర కీలకం. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తే తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారితో ఓటు వేయిస్తారు. అందుకే విద్యార్థి దశ నుంచే సాంఘిక శాస్త్రంలో భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ పాఠం ముద్రితమైంది. ఇది ప్రజాస్వామ్యం, ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల అవసరాన్ని గుర్తించి 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడింది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించగా ఆ ఎన్నికల్లో 17.32 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో ఓటర్ల సంఖ్య 97 కోట్లకు చేరింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాల దశలోని విద్యార్థులకు పరిచయం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రత్యక్ష పరోక్ష ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు ఇలా పలు అంశాలను విద్యార్థులకు పరిచయం చేశారు. ఏపీలో అమలవుతున్న పాలనా విధానాలను ప్రశంసించిన అంతర్రాష్ట్ర మండలి. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పాలనా విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర మండలి ప్రశంసించింది. గ్రామ, వార్డు సచివాలయాలతో క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపింది. గ్రామాల్లో 50 ఇళ్లకు, పట్టణాల్లో 70 నుంచి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున పనిచేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో 11 మంది చొప్పున, పట్టణ సచివాలయాల్లో 10 మంది చొప్పున ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామాల్లో ప్రజల ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తున్నారని, రైతు భరోసా కేంద్రాల ఆర్బీకేతో సాగుకు అవసరమైన అన్ని రకాల ఇన్పుట్స్ను గ్రామాల్లోనే అందుబాటులోకి తెచ్చారని మెచ్చుకుంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో భూ యజమానులకు ఖచ్చితమైన భూ హక్కు పత్రాలను అందజేస్తున్నారని, ఇదొక మంచి విధానమని గుడ్ ప్రాక్టీస్ పేర్కొంది. ఆర్టీఐ అమలులో దేశంలో 3వ స్థానంలో ఏపీ. సమాచార హక్కు చట్టం అమలు చేయడంలో దేశంలో ఏపీ 3వ స్థానంలో ఉందని రాష్ట్ర సమాచార కమిషన్ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. 2023 అక్టోబర్ 12న ఆర్టీఐ దినోత్సవం సందర్భంగా నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో నిర్వహించిన ఆర్టీఐ నేషనల్ సమ్మిట్కు ఆయన హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని 2023 జూలై 5న సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. 1964 ఏప్రిల్ 25న జమ్మూ కాశ్మీర్లో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జన్మించారు. 1989 అక్టోబర్ 18న ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ అడ్వకేట్గా పదోన్నతి పొందారు. 2013 మార్చి 8న జమ్మూ కాశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 జూన్ 10న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యి ప్రస్తుతం అక్కడే సేవలందిస్తున్నారు.
జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్కు సుపరిచితులైన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తమ్ముడు. ఈయన తండ్రి దేవిదాస్ ఠాకూర్ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా, ఆ రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల గవర్నర్గా పనిచేశారు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ దుర్గా ప్రసాద్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు. దుర్గా ప్రసాదరావును నామినేట్ చేస్తూ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం. బబితా గెజెట్ విడుదల చేశారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ సోమయాజులు ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్ దుర్గా ప్రసాదరావును నియమించారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం చినమేడపల్లిలో రూ. 830 కోట్ల ఖర్చుతో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి 2023 ఆగస్టు 25న శంకుస్థాపన చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కుముద్ బెన్ జోషి మృతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు కుముద్ బెన్ మణిశంకర్ జోషి గుజరాత్లోని నవ్సారీ జిల్లా ధరోరి గ్రామంలో 2022 మార్చి 14న మృతి చెందారు. గుజరాత్ నుంచి గవర్నర్ అయిన తొలి మహిళగా కుముద్ బెన్ రికార్డులకు ఎక్కారు. 1973 నుంచి 1985 వరకు 3 పర్యాయాలు రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, సమాచార శాఖల మంత్రిగా సేవలందించారు. 1985-1990 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రెండో అధికార భాష ఉర్దూ. ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూను గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి చట్టంలో చేసిన సవరణలు 2022 జూన్ 16 నుంచి అమల్లోకి వచ్చాయి. నీతి ఆయోగ్ వర్కింగ్ గ్రూప్లో ఆంధ్రప్రదేశ్కి చోటు. రానున్న 30 ఏళ్లలో వ్యవసాయ విధానాల రూపకల్పన కోసం నీతి ఆయోగ్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి వర్కింగ్ గ్రూప్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం కల్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన ఆహార ఉత్పత్తుల దిగుబడులను పెంచుకునేందుకు అనుసరించాల్సిన కార్యాచరణలపై పాలసీల రూపకల్పనలో ఈ కమిటీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. విభజన సమస్యలపై ఆశీష్ కుమార్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ. విభజన సమస్యలపై ఆశీష్ కుమార్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న పలు వివాదాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశీష్ కుమార్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉప కమిటీని ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీలో ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావులకు స్థానం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం. ఎన్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు. కె. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతికత. నారా లోకేష్ విద్య, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. అచ్చెన్నాయుడు వ్యవసాయం, సహకార మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్య. కొల్లు రవీంద్ర గనులు మరియు భూగర్భ అబ్కారీ. నాదెండ్ల మనోహర్ ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారులు వ్యవహారాలు. పి. నారాయణ పురపాలక మరియు పట్టణాభివృద్ధి. వంగలపూడి అనిత హోం మరియు విపత్తుల నిర్వహణ. సత్యకుమార్ యాదవ్ ఆరోగ్యం, కుటుంబం సంక్షేమం మరియు విద్య. నిమ్మల రామానాయుడు జలవనరుల అభివృద్ధి. ఎన్ఎండి ఫరూక్ లా మరియు జస్టిస్, మైనారిటీ సంక్షేమం. పయ్యావుల కేశవ్ ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు అసెంబ్లీ వ్యవహారాలు. ఏ. రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్. కొలుసు పార్థసారథి గృహ, సమాచార మరియు పౌర సంబంధాలు. బాల వీరాంజనేయ స్వామి
సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, సచివాలయం మరియు విలేజ్ వాలంటీర్. గొట్టిపాటి రవికుమార్, విద్యుత్ శాఖ. కందుల దుర్గేష్, పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ. జి సంధ్యారాణి, మహిళా మరియు శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం. బీసీ జనార్దన్ రెడ్డి, రోడ్లు మరియు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు. టీజీ భరత్, పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఆహార శుద్ధి. ఎస్ సవిత, బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్స్. వాసంశెట్టి సుభాష్, కార్మిక, కర్మాగార, బాయిలర్స్ మరియు వైద్య బీమా సేవలు. కొండపల్లి శ్రీనివాస్, ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారిత మరియు సంబంధాలు. ఎం రాంప్రసాద్ రెడ్డి, రవాణా, యువజన మరియు క్రీడలు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్.